బ్రహ్మాండంగా జరుగుతుంది. మా వాళ్ళు బిజినెస్ ఇచ్చారు, నేను వచ్చే ఇండియా చూశాను, బ్రహ్మాండంగా జరుగుతుంది, ఎప్పుడు జరగలేదు. వాళ్ళందరూ సంతోషపడుతున్నారు, రాష్ట్రం అంతా సంతోషపడుతుంది, దేశంలో ఉండే తెలుగువాడంతా సంతోషపడుతున్నారు, ప్రపంచంలో ఉండే తెలుగువాడంతా సంతోషపడుతున్నారు. ఈ మధ్యలో మళ్ళీ మావిగన్ అంటే ఇప్పుడు మావిగన్ తీసుకొచ్చి మచిలీపట్నం అని తీసుకొస్తే అంటే 3 వదిలేసినట్టేనా? అంటే రాయలసీమను వదిలేశారు, అంటే ఉత్తరాంధ్రాన్ని వదిలేశారు, ఆ కోసం దక్షిణాంధ్ర. ఇంకా రోజుకు ఒక మాట చేస్తే నాయకుడు ఎలా అవుతారండి? అసలు అన్నిటికీ కూడా చెప్తాను, మన స్ట్రక్చర్లో రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన స్ట్రక్చర్లో, మన అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్లో, మన రాజ్యాంగంలో ఒకటి అసెంబ్లీ అనేది ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు అసెంబ్లీలో ప్రజలకు కావలసిన అవసరాలను బట్టి చట్టాలు తయారు చేస్తారు. ఆ చట్టాలను ఎగ్జిక్యూట్ చేసేది అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళ కింద ఉన్న ఆఫీసర్లు కావచ్చు. సో వాటిని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు సరిగా చేస్తడం లేదనేది దాన్ని కరెక్ట్ చేసేది కోర్టులు. ఎవరన్నా తప్పు చేస్తుంటే దాన్ని కరెక్ట్ చేసేది కోర్టులు. సరే, మన సిస్టంలో 3 ఉన్నాయి. ఒకటి శాసనసభలో శాసనాలు ప్రజలకు కావాల్సిన అవసరాల ప్రకారం చేయటం, అది ప్రజాప్రతినిధులు, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు. ఇంప్లిమెంట్ చేసేది అధికారులు. దాన్ని కరెక్ట్గా చేస్తడం లేదా, ఆ శాసనాలని అధికారులు చేస్తున్నారా లేదా తప్పు చేస్తున్నారంటూ కోర్టులు దాన్ని కరెక్ట్ చేస్తాయి. అది మన సిస్టమ్. ఇవన్నీ ఒకే దగ్గర ఉంటే పరిపాలన సులువుగా ఉంటుంది. అసలు ఒక దగ్గర అసెంబ్లీ ఉండి ఒక దగ్గర హైకోర్టు ఉంటే అసలు ఇది మీనింగ్లెస్. ఐఏఎస్ ఆఫీసర్లు కోర్టుకు రమ్మంటుంటారు, అధికారులు కోర్టు రమ్మంటుంటారు. అంటే అమరావతిలో అసెంబ్లీ ఉండి ఇంకో దగ్గర సెక్రటరియట్ ఉండి, విశాఖపట్నంలో సెక్రటరియట్ ఉండి, హైకోర్టు అక్కడెక్కడ ఉంటే ఈ అధికారులు తిరుగుతూ ఉంటేనా? అసలు పరిపాలన సవ్యంగా జరగాలంటే అన్నీ ఒక దగ్గర ఉండే. ప్రపంచంలో ఎక్కడైనా అంతే, ప్రపంచంలో ఎక్కడైనా ఉండేది ఆ విధంగా. అట్లాంటి చక్కటిది ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? సెక్రటరీస్ కావచ్చు, హెచ్ఓడీలు కావచ్చు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కావచ్చు, అందరూ ఒకే బిల్డింగ్లో, వీలైతే ఒకే ఫ్లోరు, లేకుంటే 2 ఫ్లోర్లలో ఉండాలా? ఎవరైనా ఒక వ్యక్తి పనికి వస్తే మినిస్టర్ కలిశారు, వెంటనే మినిస్టర్ కింద వాళ్ళకి చెప్పారు, సెక్రటరీని పోయి కలవచ్చు, వెంటనే హెచ్ఓడీని పోయి కలవచ్చు, సూపరింటెండెంట్ కలవచ్చు, పని అయిపోతుంది, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఈరోజు పని కావాలంటే అట్టుంది, సెక్రటరీ అంటే అమరావతికి వస్తున్నారు, వాళ్ళు హెచ్ఓడీని కలవాలంటే గుంటూరు, విజయవాడ పోవాల్సి వస్తుంది. కాబట్టి పరిపాలన సులభంగా ఉండాలనే ఉద్దేశంతో ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేశారు. ఎంతో వేగవంతం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మావిగన్ అని అసలు ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరికి ఒక్కరికి కూడా అసలు అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితి ఏదైనా అమరావతి రాజధాని ఎవరని చెప్పినా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం 2028 ఆగస్టుకి బేసిక్ స్ట్రక్చరు, తర్వాత ఐకానిక్ బిల్డింగ్స్, అధికార భవనాలు పూర్తవుతాయి. ఇండస్ట్రీస్ రావాలా, జిఎస్టీ పెరగాల. ఈరోజు రాష్ట్రం 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసిపోయింది. అందువల్ల ఇప్పుడు జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది లేకపోతే ముఖ్యమంత్రి గారు 1వ తేదీ అధికారులకు జీతాలు ఇవ్వాలా, పెన్షన్స్ ఇవ్వాలని దాంతో ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకొని చేస్తున్నారు. తర్వాత 1 by 1 వచ్చేదాన్ని బట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి దాని ముందుకి ఏదైనా తీసుకుపోవడం జరుగుతుంది. ఏదైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చేయడం జరుగుతుంది. మిగతా దగ్గర కూడా ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా 2 సంవత్సరాలు పూర్తవుతాయి. ఇవన్నీ పూర్తయితే ఉన్న 2 కొత్త, ఒకటి కడప, ఒకటి వచ్చి కర్నూలు, తిరుపతి, విజయవాడలో మరొకటి పెడుతున్నారు. ఈ ఏలూరు నుంచే చెత్త కూడా విజయవాడకి వెళ్తుంది. కాకినాడలో అయితే ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ 8 ప్లాంట్లు పూర్తయితే ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో వచ్చే 7,000 టన్నులు ప్రతిరోజు వస్తుంది. దాంట్లో 6,500 టన్నులు ప్రాసెస్ వెళ్ళిపోద్ది. ఏ రోజుకి ఆ రోజు తీసిపోయి దాంట్లో వేస్తారు, అది బర్న్ అయిపోద్ది. దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. బ్యాలెన్స్ యాష్ మిగిలితే బ్రిక్స్ చేస్తారు. ఇలా రాబోయే 2 సంవత్సరాల్లో ఈ ప్లాంట్లు ఎంతో పీపీపీ మోడల్. ఇవి కాకుండా మరొక ప్లాంట్ కూడా భీమవరం ఏరియాలో ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే నర్సాపూర్, భీమవరం అన్నీ కూడా కాకినాడకి దూరం అవుతాయని మరొకటి వర్కౌట్ చేయమన్నాను. అది కూడా వస్తే 9 ప్లాంట్లు. 9 ప్లాంట్లు అయితే
7,000 టన్నులు వచ్చేదాంట్లో దాదాపు 6,800 టన్నులు ఏ రోజుకి ఆ రోజు బర్న్ అయిపోద్ది. అది కాకుండా ఆ ప్లాంట్కి దగ్గరగా 100 కిలోమీటర్ రేడియస్లో ఉండే పంచాయతీల్లో, మేజర్ పంచాయతీల్లో వచ్చే చెత్త కూడా తీసుకుపోయి దాంట్లో వేసే విధంగా చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా వాటిల్లో వచ్చే 3,000 టన్నులు కూడా ఈ ప్లాంట్కి పోతుంది. ఆ విధంగా చేస్తున్నాం. ఎందుకనంటే డెవలప్డ్ కంట్రీస్ ఈరోజు తీసుకుంటే చైనాలో 1100 ప్లాంట్లు ఉన్నాయి. 1100 2014-19లో 350 ఉన్నాయి. నేను స్టడీ చేశా. మొన్న స్టడీ చేస్తే 1100. జపాన్లో 1000 ఉన్నాయి. టోక్యో 50 డివిజన్లు అయితే 2014-19లో 50 డివిజన్లో 47 ఉన్నాయి వాళ్ళకి. అంటే ఈ డెవలప్డ్ కంట్రీస్ ఎప్పుడో చాలా అడ్వాన్స్కి వెళ్ళిపోయినాయి. చిన్నది సింగపూర్లో 14-19లో 4 ఉంటే ఇప్పుడు 7 కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మరొక 3 చిన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఆలోచించే ముఖ్యమంత్రి గారు 14-19లో 10 శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం వాటి తీసి అవతల పారేస్తుంది. అంటే విజన్ లేక. ఏదేమైనప్పటికీ రాబోయే 2 సంవత్సరాలు ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వస్తాయి. ఎక్కడా అసలు చెత్త కుప్పలు అనే మాటే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. రూరల్ ఏదైతే సర్వే చేస్తూ అవకతవకలు చేసిందో, ఒక్క నిమిషం, అవకతవకలు చేసిందో అలా జరగకూడదు అనే దాంతోనే నక్ష అనే ఒక ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాంలో ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అయితే అక్కడ ఏం చెప్పామంటే, ఒకటే నిదానంగా చేయండి, తొందరొద్దు. గత ప్రభుత్వం చేసినట్టుగా అవకతవకలు చేసి 20TA దీంట్లో పెట్టొద్దని చెప్పాం. ప్రాసెస్ జరుగుతూ ఉంది. నిదానంగా చేయమన్నా తప్పులు లేకుండా కొంత టైం తీసుకొని చేయటం జరుగుతుంది. ప్రజెంట్ ఈ యొక్క ఎస్ఆర్ ఇవన్నీ జరగటం వల్ల మ్యాన్ పవర్ అంతా దానికి పెట్టలేం కాబట్టి అది కొద్దిగా నిదానంగా టైం తీసుకొని చేయటం జరుగుతుంది.